రైట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన ప్రధాని హెలీప్యాడ్ దగ్గర ల్యాండ్ అయ్యారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ఆయనకు స్వాగతం పలికారు. ఆ తర్వాత సభాస్థలికి చేరుకుంటారు. అక్కడే అమరావతి పునఃప్రారంభోత్సవానికి అంకురార్పణ చేస్తారు ప్రైమ్ మినిస్టర్. ఆ తర్వాత పలు ప్రాజెక్ట్స్ కు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇప్పటికే అమరావతి జనసంద్రంగా మారిపోయింది. పెద్ద సంఖ్యలో జనం అక్కడకు తరలి వచ్చారు. దాదాపు 5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తుంది గవర్నమెంట్. కూటమి నేతలు ఇప్పటికే సభాస్థలానికి చేరుకున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అమరావతికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లు స్టార్ట్ అయిన ఆయన హెలీప్యాడ్ దగ్గర ఇప్పుడే ల్యాండ్ అయినట్టుగా సమాచారం అందుతోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ఆయనకు స్వాగతం పలకడానికి అక్కడే ఉన్నారు. స్వాగతానంతరం కూడా వీళ్ళంతా కలిసి సభాస్థలానికి చేరుకుంటారు. అక్కడే అమరావతి పునఃప్రారంభోత్సవానికి అంకురార్పణ చేస్తారు ప్రైమ్ మినిస్టర్. ఆ తర్వాత పలు ప్రాజెక్ట్స్ కు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇక ఆ తర్వాత వివిఐపీల స్పీచెస్ ఉండబోతున్నాయి. అయితే ప్రెజెంట్ మనం చూస్తున్నాం హెలికాప్టర్ ల్యాండింగ్ విజువల్స్ మనం చూస్తున్నాము. గన్నవరంలో స్టార్ట్ అయిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెలికాప్టర్ ఇటు అమరావతి హెలీప్యాడ్ లో ల్యాండ్ అయిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. అయితే ఆల్రెడీ అక్కడ సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకోవడానికి వెయిట్ చేస్తున్నారు. స్వాగతానంతరం కూడా వీళ్ళంతా రోడ్డు మార్గాన సభాస్థలానికి చేరుకోబోతున్నారు. ఇక ఇటువైపు సభాస్థలం యొక్క విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. సభాస్థలం ఇప్పటికే ప్రజలతో కిక్కిరిసిపోతోంది. దాదాపు 3 లక్షల మంది వరకు ప్రజలు అక్కడకు హాజరవుతారని గవర్నమెంట్ ఇప్పటికే ఒక అంచనా వేసి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచినీటి ఫెసిలిటీస్, ఫుడ్ ఫెసిలిటీ అండ్ చైర్స్ అన్నిటినీ కూడా ఏర్పాటు చేశారు. ఎవరు నుంచోని సభని చూడకుండా అందరూ సౌకర్యవంతంగా కూర్చొని చూసేటట్టు నీళ్లకి కరువు లేకుండా అందరికీ నీళ్లను అందజేస్తూ కూడా ఇప్పటికే గవర్నమెంట్ అన్ని చర్యలను తీసుకుంది. ఇంకా సభ అందరికీ కనిపించేలా ఎల్ఈడి స్క్రీన్స్ ను, స్పీకర్స్ ను సైతం ఏర్పాటు చేసింది గవర్నమెంట్. ఏపీలో చాలా మంది ప్రజలు, ఎస్పెషల్లీ అమరావతి రైతులు ఇప్పటికే అక్కడికి తరలి వచ్చారు. బస్సుల సహాయంతో, ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సెస్ సహాయంతో చాలా మంది ప్రజలు దూర ప్రాంతాల నుండి కూడా ఈ సభా స్థలానికి హాజరయ్యారు. అమరావతి రైతులు ఇక్కడ స్పెషల్ గెస్ట్ అని చెప్పుకోవాలి. తమ భూములను త్యాగం చేసిన రైతులు ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత మళ్ళీ అమరావతి జీవం పోసుకోవటం, అమరావతి 2.0 దిశగా ప్రభుత్వం ముందడుగులు వేయటం, అమరావతిలో పనులు పునఃప్రారంభం కావడంతో వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తూ కూడా వాళ్ళు సభకు హాజరయ్యారు. అందరూ కూడా ఇటు అమరావతి ఎలా ఉండబోతోంది, ఆంధ్ర రాజధాని ఫ్యూచర్లో ఎలా ఉండబోతోంది, ఎటువంటి కార్యక్రమాలు, ప్రాజెక్ట్స్ కు శంకుస్థాపనలు ఇవాళ చేస్తారు అనేది ఆసక్తికరంగా ఆంధ్ర ప్రజలు వెయిట్ చేస్తున్నారు. అవన్నీ తెలుసుకోవడానికి చాలా మంది సభాస్థలానికి చేరుకున్నారు. మరెందరో ఇటు టీవీల్లో, ఇటు ఆంధ్ర రాజధానికి సంబంధించి అన్ని సెలబ్రేషన్స్ ను వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. విజువల్స్ లో మనం చూస్తున్నాము విఐపీలు చాలా మంది ఇప్పటికే హాజరయ్యారు. మరి కాసేపట్లో రోడ్డు మార్గాన ఇటు ప్రధానమంత్రి, సీఎం అండ్ డిప్యూటీ సీఎం అందరూ కూడా హాజరవుతారు. వీళ్ళు హాజరైన వెంటనే కూడా పాలన ఆవిష్కృతం అవుతోంది. ఆ తర్వాత పలు ప్రాజెక్ట్స్ కు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ తర్వాత స్పీచెస్ ఉండబోతున్నాయి. అయితే ఈ మొత్తం కార్యక్రమాన్ని ప్రజలు ఎవరైతే అమరావతికి చేరుకున్నారో సభాస్థలంలో ఉన్న ప్రజలు సౌకర్యవంతంగా వీక్షించేందుకు కూర్చోడానికి కుర్చీలు, చూడడానికి ఎల్ఈడి స్క్రీన్స్ ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. విజిబిలిటీ ఉండేటట్టుగా అందరికీ కూడా దగ్గరగా స్క్రీన్స్ ను ఏర్పాటు చేసింది. ఎటువంటి చర్యలు జరగకుండా బ్యారికేడ్స్ ను సైతం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. వివిఐపీస్ కు ఒక బ్యారికేడ్, విఐపీస్ అండ్ సామాన్యులకు సంబంధించి పాసెస్ ఉన్న వారికి, కామనర్స్ కి బ్యారికేడ్స్ ను ఏర్పాటు చేసింది. మనం చూస్తున్నాము ఎండలను లెక్క చేయకుండా ఎంతమంది జనం ఇటు అమరావతి పునఃప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారో విజువల్స్ ని మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. అయితే అమరావతి పునఃప్రారంభోత్సవ సభకు హాజరై సెలబ్రేట్ చేసుకుంటున్న ఆంధ్ర ప్రజలకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా కూడా
టెంట్స్ను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ట్రాఫిక్ డైవర్షన్స్ చేస్తున్నారు. అండ్ ఇటు పార్కింగ్ ఫెసిలిటీని కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కళ్ళు కూర్చొని వీక్షించేటట్టుగా ఇటు విజిబిలిటీ రేంజెస్కి తగ్గట్టు ఎల్ఈడి స్క్రీన్స్ను ఏర్పాటు చేసింది ఏపీ గవర్నమెంట్. ఎల్ఈడి స్క్రీన్స్, స్పీకర్స్ సహాయంతో సెలబ్రేషన్స్లో ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రాజెక్ట్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ప్రతి ఒక్క ఆంధ్ర పౌరుడు చూసే విధంగా కూడా గవర్నమెంట్ అన్ని చర్యలు తీసుకుంది. ఎంతో మంది ఇప్పటికే తరలి వచ్చారు. మరెందరో ఇటు టీవీల్లో వీక్షిస్తున్నారు. 10 ఏళ్ల పాటు ఇటు ఆంధ్రాకి రాజధాని చెప్పుకోని సిచ్యువేషన్, మరో 5 ఏళ్లు మూడు రాజధానులు అంటూ కూడా ఆంధ్రాలో గందరగోళ పరిస్థితి మనం చూసాము. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అమరావతిని రీలాంచ్ చేస్తూ అమరావతి 2.0 అమరావతి పునః ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. మునపటి నుండే సీఎం చంద్రబాబుకు అమరావతి మీద ఫ్యూచరిస్టిక్ థాట్ ఉండేది. అయితే టెక్నాలజీని ఉపయోగిస్తూ అమరావతిని టెక్నాలజీ సహాయంతో ఫ్యూచరిస్టిక్ సిటీగా ఎలా మార్చాలి అనేది సీఎం యొక్క ఆలోచనగా కనిపిస్తోంది. ఇక దానికి సంబంధించి ఎన్నో ప్రాజెక్ట్స్ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు ఇవాళ జరగబోతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా పైలన్ ఆవిష్కృతమవుతోంది. పైలన్ ఆల్ఫాబెట్ ఏ రూపంలో ఉంటుంది. ఈ ఏ అనేది ఆంధ్ర, అమరావతిని సూచిస్తోంది. ఇబ్బంది అయిందండి. అసలు ఇసుగు పుట్టింది. చేసి 5 సంవత్సరాలు కూర్చొని ఇక చేసామండి ధర్నా. అందరం కూడా ఒడ్డెక్కాము. ఇవాళ మాకు పొలాలు ఇచ్చి తినటానికి కూడా కౌళ్ళు కూడా ఇవ్వలేదండి 2 సంవత్సరాలు మాకు. ఇక ఇప్పుడు ఆయన వచ్చి నాకు ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు వచ్చినాక ఆ కౌళ్ళు కూడా మాకు ఇయ్యాడు. ఎటు చేశాడు మమ్మల్ని, అంతా నాశనం చేశాడు మా పొలాలంతా ఇచ్చి. ఇక అదండి మనం చేసినది. ఏదన్నా భగవంతుడు దయదలిచాడు మమ్మల్ని. ఆయన వచ్చాడు, ఆయన వచ్చి అడిగితేనే కంది మా పొలాలు ఇచ్చింది. పంట పండే పొలాలు ఇచ్చి ఇక కౌళ్ళు లేక పిల్లలు ఫీజులు కట్టుకోలేక ఎంత బాధపడ్డారండి జనము. ఇక్కడ చేసాము మేము. ఇకేం చేస్తాం, చేసి బలితం తగ్గిందని మేము సంతోషపడుతున్నాం. మాది ఇక్కడ తొళ్ళూరు మండలం అనంతరం అండి. 2014లో చంద్రబాబు నాయుడు గారు పూలింగ్ తీసుకున్నారు మా భూమి. తీసుకున్న తర్వాత 2019 దాకా పనులు అయితే చేశారు. 3 సంవత్సరాల వర్కులు బాగానే జరిగినాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోయే ముందు అమరావతి ఇక్కడే ఉంటుంది, మీకు ఇబ్బంది ఏం లేదు, ఓట్లు వేసి నన్ను గెలిపించండి, బాబు గారి కన్నా ఇంకా బాగా చేసి చూపిస్తా అన్నారు. అయితే ఆయన వచ్చిన తర్వాత ఒక 1 ఇయర్ లోపు నిర్ణయాలు మార్చేసుకున్నారు. 6 నెలల లోపు నిర్ణయాలు మార్చుకొని 3 రాజధానులను పేరు పెట్టి ఒక 4 సంవత్సరాలు అమరావతి రైతులను ఎదిచ్చారు. మేము భూమి ఇచ్చామండి, మరి మాకు బాధలు మమ్మల్ని ఆలోచించండి అంటే ఆయన అసలు మమ్మల్ని గురించి ఆలోచించకుండా 3 రాజధానులను పెట్టి ఇక్కడ రైతులను కూడా రోడ్ల మీదకి రాకుండా, గుళ్ళకు పోకుండా ఇబ్బంది పెట్టాడు. ఆ 3 సంవత్సరాల్లో మేము దాదాపు 4 సంవత్సరాలు ధర్నాలు చేస్తూనే ఉన్నాము. ధర్నాలు చేసిన తర్వాత చివరి నిమిషంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి పెట్టి బీజేపీ, జనసేన ఈ ముగ్గురు కలిసి పునర్నిర్మాణం చేస్తాము, మీకు ఇబ్బంది ఏం లేదు, రైతులకి మాకు సహకరించమంటే మేము మళ్ళీ సహకరించి వైసీపీ వాళ్ళు కూడా వ్యతిరేకంగా సహకరించారు. రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక మనం ఈసారి అంటూ మనం జగన్మోహన్ రెడ్డి గారికి జోలికి వెళ్ళకూడదు. పిల్లలకు ఉద్యోగ కల్పన కావాలన్నా, ఐటీ కానీ ఏదైనా అభివృద్ధి చెందాలంటే ఒక రాజధాని అనేది ఉండాలి. మరి ఇక్కడ ఇటు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, అమృత యూనివర్సిటీ మొత్తం వచ్చినాయి. 2019లో బాబు గారి టైంలోనే వచ్చేసినాయి. కానీ వీళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ గ్రోత్ లేదు ఇక్కడ రాజధానిలో. ఈ నాశనం చేయాలని చూశాడు తప్ప ఏది కూడా ముందుకు వెళ్ళలేదు. ఒక 3 ఎకరాలన్నర పొలం ఇచ్చాను. మాది శాఖమూరు విలేజ్. నేను ఉండటం అయితే మైలవరం నియోజకవర్గంలో ఉంటాను. ఈ రైతుల కోసం 5 సంవత్సరాలు దీర్ఘంగా పోరాటం చేసి జగన్ గారి మీద ఆయన భావాలు మంచి కాదని, ఆయన సరైన నిర్ణయాలు చేయలేడని మా అందరికీ ఇక్కడ 50 మందికి 29 గ్రామాల్లో రైతాంగం అంతా కూడా మనం ఉద్యమాన్ని నడిపితేనే మనం ముందుకు తీసుకెళ్ళగలం. గవర్నమెంట్ వస్తుంది తర్వాత చంద్రబాబు నాయుడు గారికి. ఈ రైతాంగం మనం అరవకపోతే జగన్ రెడ్డి గారు ఇలాంటి పనులే చేస్తూ ఉంటాడు. ఇక్కడ 50,000 ఇళ్ళు స్థలాలు ఇచ్చాడు, ఇవ్వకూడదు ఆయన. ఇక్కడ నిర్మాణం చేసిన తర్వాత మిగులు భూమి ఉంటే ఆయన ఇవ్వాలి.
కానీ ఆయన చేసిన ఈ చట్టాలన్నీ కూడా మంచి చట్టాలు కాదు. ఎందుకంటే ఈ వ్యతిరేక ఉద్యమం కూడా ఆయన దాదాపు 300 రోజుల డబ్బు ఇచ్చి నడిపాడు జగన్ రెడ్డి గారు. ఆయన పద్ధతులు బాగలేదు. ఆయన కుటుంబానికే న్యాయం చేయాల, వాళ్ళ అమ్మగారికి న్యాయం చేయాల, వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాల, మన పులివెందుల నియోజకవర్గానికి కూడా న్యాయం చేయాల, కడప జిల్లాకు కూడా న్యాయం చేయాల. అక్కడ కూడా అభివృద్ధి ఏమీ లేదు, ఆయన చేసింది ఏమీ లేదు. నేనేదో దుర్మార్గంగా మాట్లాడతాం కాదు జగన్ రెడ్డి గారు. నేను ఆయన బుడ్డప్పుడు కాడి నుంచి నాకు తెలుసు. ఆయన 52 53 సంవత్సరాలు ఉంటాయి, నాకు 72 సంవత్సరాలు ఉన్నాయి. దాదాపు నాకు 16వ ఏట నుంచి నేను రాజకీయాల్లో తిరుగుతున్నా.